గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఈరోజు కూడా నేను మా ఇల్లు కన్స్ట్రక్షన్ కట్టుకుంటూనే ఇల్లు తడపడానికి వచ్చాను. మంచు చూడండి ఎంత ఉందో, ఈరోజు చాలా ఎక్కువ ఉంది మంచు డైలీ కన్నా. పొగ మంచు ఎర్లీ మార్నింగ్ విలేజెస్లో ఇలాంటి పొగ మంచు చూస్తూ ఉంటే బాగుంటుంది. సరదాగా ఈరోజు బయటికి వెళ్దామని వస్తే మాకు గుడ్ న్యూస్ ఎదురైంది. ఇలా మా ఊరు రాలి పెద్ద వంతున ఇది వెళ్తుంటే మాకు ఇక్కడ ఒక గుడ్ న్యూస్, ఒక రోడ్డు పడుతుంది. చాలా సంవత్సరాల నుంచి రావాల్సిన రోడ్ ఇది ఈ టైంలో వస్తుంది రోడ్డు. చాలా హ్యాపీగా ఉంది మాకు. మీకు ఎలా అనిపిస్తుంది? అయ్యో వీళ్ళు తిన్నప్పుడు వేసారంట, పుట్టలేదు అప్పటికి, ఇంకా పుట్టలేదు అప్పటికి. నేను చూస్తున్నాను ఇప్పుడు రోడ్ వేస్తాం, చాలా హ్యాపీగా. R&B రోడ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. చాలా గుడ్ న్యూస్, మా ఊరు అంతటికీ గుడ్ న్యూస్ అనమాట ఇది. ఎందుకంటే చాలా ఫేమస్ గుడి ఉంది మా ఊర్లో. అలాంటి గుడి ఉన్న ఊరికి రోడ్లు అనేవి సరిగ్గా లేకపోవడం చాలా బాధాకరం. సో థ్యాంక్స్ టు ఏపీ గవర్నమెంట్, మంచి రోడ్డు అయితే వేయాలని కోరుకుంటున్నాము. అప్పుడు ఈ రోడ్డు కూడా బాగుండేది కాదు, కానీ రోడ్డు వేసరి ఈ రోడ్లో ట్రావెలింగ్ తక్కువ. నేను శివ కలిసి సరదాగా చొప్పెళ్ళి వచ్చాము శశి వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి. ఊరైతే చాలా బాగుంది, చల్లగా వాతావరణం కూడా మారింది. నైస్ వన్. శశి రిలేటివ్స్ దగ్గర ఒక ఫ్రెండ్లీ పిల్లిని అయితే కలిసాము. అది ఏం చేయట్లేదు, అలా పడుకుంటుంది. మనుషుల దగ్గరికి వెళ్ళిపోతుంటే లాగా ఉండి పడుకుపోతుంది అంతే, కదలట్లేదు. వస్తా సరదాగా రావులపాలెంలో ఆగాము టీ తాగుదామని. ఎక్కడంటే శ్రీ భాస్కర రెస్టారెంట్ దగ్గర ఉన్నటువంటి టీ స్టాల్ దగ్గర ఆగాము. ఇంకేం కావాలి? మౌంటైన్ డ్యూ డ్రింక్ కావాలా? మళ్ళీ వెళ్దామా రెస్టారెంట్కి, తిందామా? రెండు ప్లేట్లు పులక లైవ్. బాగుందిరా చేతగా. కర్రీస్ ఏమన్నాయా? ఓకే. పులక వచ్చినాయి, 4 పులకలు ఇచ్చారు. 2 టైప్స్ కర్రీ ఇచ్చారు. ప్లేట్ వచ్చి 40 రూపీస్ భాస్కర్ రెస్టారెంట్లో. టేస్ట్ ఎలా ఉందో చెప్ప. టైం పడుతుందా? నిమ్మకాయ పిండుకొని ఒక ఉల్లిపాయ మొక్క పక్కెట్టుకొని, 2 ఉల్లిపాయ మొక్కలు పక్కెట్టుకొని, పులక చింపి కర్రీలో పెట్టుకొని, ఇంకో కర్రీలో పెట్టుకొని, ఎలా ఉందా?
బాగుంది. పెట్టుకోండి పులకాలు మనకి స్టవ్ మీద కాల్చి ఇచ్చారు. స్టవ్ మీద కాల్చిన దానికన్నా బొగ్గుల మీద కాల్చి ఇచ్చింది బాగుంటుంది. అంటే వేరేగా కాదు కానీ బొగ్గుల మీద కాల్చి తింటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇంత ఇష్టాలు చేసి పులకలు తింటున్నాం కదా, అందుకే మాకు పులకలు ఇచ్చింది ఎవరంటే అదే పులకలు ఇచ్చుకుంది ఆ మనిషి. రా పులకలు తినరా తిండంట, మేము తింటాంలే. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము. డిన్నర్ టైం అయింది. నా డిన్నర్ వచ్చేసి వైట్ రైస్, కొత్తిమీర పచ్చడి, గోంగూర, రొయ్యలు. నాకు అన్నిటికన్నా కొత్తిమీర పచ్చడి అంటే చాలా ఇష్టము. ఇప్పుడు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ వరల్డ్ కప్ T20 మ్యాచ్ జరుగుతుంది. సో అది చూస్తా డిన్నర్ చేయాలి. లాస్ట్ బాల్ ఆఫ్ ది మ్యాచ్ 6 వెళ్ళింది, బట్ నో ప్రాబ్లం. ఇండియా ఇంటూ ద ఫైనల్స్ T20 వరల్డ్ కప్ 2026. కంగ్రాచులేషన్స్ టీమ్ ఇండియా. బేతెల్ అవుట్ అయ్యే వరకు అందరికీ టెన్షన్గానే ఉంది మ్యాచ్ ఎలా ఉంటుందని. నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసాం మ్యాచ్ అయితే. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టీమ్ ఇండియా. మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది, చాలా థ్రిల్లింగ్గా కూడా జరిగింది. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో ఇప్పటివరకు మీరు చూసారంటే ఎంతో కొంత మీకు నచ్చి ఉంటుంది. నిజంగా ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.